జయంతి సందర్భంగా నేను 12/1/1996లో స్వామి వివేకానంద పేరు మీదుగా డోన్ తాలూకా వినియోగదారుల రక్షణా సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి 30 సంవత్సరాల నుండి సామాజిక కార్యక్రమాలు, చైతన్య కార్యక్రమాలు చేస్తూ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకోవడం జరిగింది. అది కేవలం స్వామి వివేకానంద గారి ఆశీర్వాదంతో నేను ఈరోజు సామాజిక కార్యక్రమాలు చేస్తూ దేశవ్యాప్తంగా ఎన్నో ఉద్యమ కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు వివేకానంద జయంతి సందర్భంగా డోన్ కోటాన్ ఇన్స్టిట్యూట్ అధినేత సాయినాథ్ సార్ గారు నాకు చిన్న మెమెంటోతో ఆయన సత్కరిస్తున్నందుకు నేను ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆంధ్ర న్యూస్ ఛానల్ ఎండి శివరామయ్య ఆచార్య గారు, ఆంధ్ర అక్షర రిపోర్టర్, డిస్ట్రిక్ట్ రిపోర్టరు, ఆయన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. తర్వాత సుధాకర్ రావు గారు కూడా ఈ కార్యక్రమానికి సుదర్శన్ రావు గారు కూడా వస్తున్నందుకు వారికి కూడా మా వినియోగదారుల సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ గొల్ల యాదవ నాయకులు, తర్వాత ప్రముఖ సామాజిక సేవకులు వెంకటనాయపల్లి రామచంద్ర యాదవ్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరైనారు. ఈరోజు దేశంలోనే, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మన భారత జాతి, హిందూ జాతిని గర్వించదగ్గ వ్యక్తి స్వామి వివేకానంద. ఆయన ఏమన్నాడంటే, పిరిగివానికే బతుకొద్దు, ఎప్పటికీ ధైర్యంగా బతుకు, ధైర్యంగా జీవించు. ఇప్పుడే సుధాకర్ రావు గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నందుకు వారికి కూడా మేము మా వినియోగదారుల సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, సుధాకర్ రావు గారు కూడా ఎంతోమంది సామాజిక కార్యక్రమాలకు, ఆధ్యాత్మికమైన విషయాలను మాకు వాట్సాప్ ద్వారా ప్రతిరోజు శుభాన్ని తెలిపే విధంగా మాకు శుభ విషయాలను పంపిస్తున్నందుకు నాలో ఛార్జింగ్ ఇస్తున్నాను. ఆయన ప్రతిరోజు నేను ఏదైనా కార్యక్రమం చేయాలంటే పొద్దున్న లేస్తేనే ఈరోజు పలానైన దినం అని చెప్పి సుధాకర్ గారు కూడా మాకు ఎంతో చైతన్యస్తున్నందుకు ఈరోజు ముఖ్యంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ స్వామివారి ఉత్సవాల్లో భాగంగా నేషనల్, జాతీయ స్థాయి నుంచి నిరుపేద మహిళలకు, నిరుపేద విద్యార్థులకు ఎన్నో రకాల సొంత డబ్బులతో అనేక నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆలస్యంగా నిధులు వస్తున్నా కూడా విద్యార్థులకు అందరికీ మొన్ననే సీనియర్ సివిల్ జడ్జి తంగమణి మేడం గారి చేతుల మీదుగా కుట్టు శిక్షణ ఏర్పాటు చేసుకొని ట్రైనింగ్ అయిపోయిన విద్యార్థులకు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. తొందరలో ఆయనకు దాతలు ఎవరైనా ఆ ట్రైనర్స్కి కుట్టు మిషన్ కూడా ఇప్పిస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన ఆంధ్ర న్యూస్ ఛానల్ శివరామయ్య ఆచార్య గారికి, తర్వాత సామాజిక సేవకులు సుధాకర్ గారికి, తర్వాత రామచంద్రయ్య గారికి, ముఖ్యంగా కోటాన్ ఇన్స్టిట్యూట్ నా 30 ఏళ్ళ సామాజిక జీవితానికి ఈరోజు 30 సంవత్సరాలు అయింది సంఘం ఏర్పాటు చేసి. ఈ సందర్భంగా ఆయన ఇంటర్నేషనల్, నేషనల్ స్థాయిలో కార్యక్రమాలు అందిస్తున్న కోటాన్ ఇన్స్టిట్యూట్ అధినేత సాయినాథ్ గారి చేతుల మీదుగా ఈ మెమోంటో అందుకోవడము నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర అక్షర పేపర్లో, తర్వాత ఆచార్య న్యూస్ ఛానల్లో కూడా యూట్యూబ్ ద్వారా పంపిస్తే నాకు కొంతవరకు నా సేవకు గుర్తింపు వస్తుంది. నేను షుగరు, బీపీ, గ్యాస్ ట్రబుల్తో అనారోగ్యానికి గురైనాను. నాకు ఆచార్య గారి ఛానల్ ద్వారా తిరిగి నా అనారోగ్యానికి మందులు వేస్తాడని చెప్పి ఈ సందర్భంగా అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.